నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. మహానగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ ప్రభావం వన్యప్రాణులపై, ముఖ్యంగా పాముల జీవన శైలిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెక్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రతినిధులతో కలిసి గత శతాబ్ద కాలంగా నగరంలో సేకరించిన గణాంకాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు, నగరవాసులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? గత 10 ఏళ్లలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ నివాస ప్రాంతాల్లో సుమారు 55,000 పాములను స్నేక్ క్యాచర్స్ రక్షించారు. నగర విస్తరణ పెరగడం, అడవులు లేదా ఖాళీ స్థలాలు కనుమరుగైన కాంక్రీట్ జంగిల్ పెరగడంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి నివాస గృహాల్లోకి వస్తున్నాయి. ఏటా పాములు తారసపడే ఘటనలు సగటు 8 నుంచి 10% పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నగరంలో పట్టుబడిన పాముల్లో విస్తుపోయే నిజం ఏంటంటే దాదాపు 76% కేవలం 2 జాతులకే చెందినవని. అవి నాగుంపాము. ఇది అత్యంత విషపూరితమైనది. నగర వాతావరణానికి ఇది ఎంతగా అలవాటు పడిందంటే డ్రైనేజీలు, శిథిలాలు, తోటల్లో ఇది సులువుగా మనుగడ సాగిస్తుంది. జర్రిపోతు ఇది విషం లేని పాము. ఎలుకే ప్రధాన ఆహారంగా ఉండే ఈ పాములు ఆహారం వెతుక్కుంటూ జనవాసంలోకి వస్తుంటాయి. ఈ 2 జాతులు నగర జీవనానికి పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయి సిసిఎంబి అధ్యయనంలో స్పష్టం చేసింది. వర్షాకాలంలో, ముఖ్యంగా అక్టోబర్ నెలలో పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. సంతానోత్పత్తి సమయం, వర్షాకాలం తర్వాత వచ్చే వెచ్చని వాతావరణం పాముల గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాల వల్ల భూమిలోని బురదలోకి నీళ్లు చేరడంతో పాములు రక్షణ కోసం బయటకు వస్తాయి. ఈ సమయంలోనే మనుషులు పాములు ఎదురుపడే సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా మంది పాములను చూడగానే భయంతో చంపేస్తుంటారు. కానీ నగర పర్యావరణ వ్యవస్థలో పాములు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఎలుకల జనాభాను నియంత్రించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఒకవేళ నగరంలో పాముల సంఖ్య తగ్గితే ఎలుకల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మనం వాటి ఆవాసాలకి ప్రవేశించాం కాబట్టి పాములు ఎదురుపడడం సహజం. ఇలాంటి సమయంలో అనుసరించాల్సిన మార్గాలు: పాము కనిపించగానే భయపడి దానిపై దాడి చేయవద్దు. చాలా పాములు తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ఎదురు దాడి చేస్తాయి. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలకు ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. నిపుణులు వచ్చి వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఇంటి చుట్టూ చెత్త చెదారం, పాత సామాన్లు లేకుండా చూసుకోవడం ద్వారా పాములు రాకుండా నివారించవచ్చు.